ఇప్పుడు నేను చెప్తున్నా రోజు 10 మందితో ఫోన్లు చేస్తారు. సార్ ఎంక్వైరీ అని. మీరు బాగా చెప్పండి సార్ యూట్యూబ్‌లో చెప్పండి. చెప్పమాట. ఇది ఇట్లా ఉంటదమ్మా రియాలిటీ ఇది కథ. ఇది ప్రాక్టికల్ అప్రోచ్ ఇట్లా చేస్తే అయిద్ది లేకుంటే కష్టం. సరే మీరు చాలా కష్టంగా చెప్తున్నారు సార్. తర్వాత మళ్ళా కాల్ బ్యాక్ ఉండదు. ఒక 4, 5 నెలల తర్వాత కాల్ చేస్తారు. సార్ అక్కడ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా సార్ అక్కడ జాయిన్ అయ్యాను. సారీ సార్ మీతో మాట్లాడడానికి గిల్టీ అనిపిస్తుంది. ఏమైంది? అక్కడ జాయిన్ అయ్యాను సార్. ఆన్సర్ రైటింగ్ టైం దొరకలేదు. రివిజన్‌కి టైం దొరకలేదు. ఏ క్లాస్ ముందు పెడుతున్నా, ఏ తర్వాత పెడుతున్నా అర్థం కావట్లేదు. పట్టించుకోవట్లేదు. అంటే సరే ఇట్స్ ఓకే. నేను మన అందరికి చెప్తాను కదా! వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఏది యాహ్! సెట్ అయితే దానికెళ్ళాలి. అవును. ఏమైంది అనంటే వెరీ కామన్ ప్రాబ్లమ్. అక్కడికెళ్ళినాక కష్టపడాలి. మీరు చెప్పిందే అక్కడ చేయాల్సొచ్చింది సార్. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్ నాకు వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే ఈజీగా అయిపోద్దన్నారు. అండ్ వాళ్ళు దానికి ప్లాన్ గూడా ఇచ్చారు. చూపిచ్చారు. ఆ ర్యాంకుల ఫోటోలు చూపించి ఇవన్నీ అయితే అన్నారు. అక్కడ పోతేనేమో సీనియర్‌లు చెప్తున్నారు. ఆ యాంకర్‌లందరూ టైమ్ పాస్ ఇంటర్వ్యూలో పెట్టింది వస్తున్నారు. నిజం కాదని చెప్పేసి. పనేమో అక్కడ వింటూ ఉన్నాం గానీ నేనేం పని చేయట్లేదు. స్టార్టింగ్ మోటివేషన్ నెల, 2 నెలలు బాగుంది. ఇప్పుడు భయమైతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ నో ఓన్లీ వాట్ ఎవర్ దే టోల్డ్. ర్యాంక్ ఏమో నేను చదివే వరకు రాదు. నాకు చదవడానికి టైం లేదు. హ్మ్. మీరు చెప్పింది ఒక్క పని కూడా అవ్వట్లేదు. హ్మ్. ఏం చేయాలి? ఇది ఇది దీనివల్ల. ఇది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయిపోయింది.